ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సినిమాలో స్టోరీ కూడా చక్కగా ఉంది. స్టోరీ లేదని కొంతమంది ఏదో యాంటీ ఫ్యాన్స్ చెప్తున్నారు, కానీ సినిమా పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ దగ్గర నుంచి లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టాడు. సువి సాంగ్ కానీ ఎమోషన్స్ ఉన్నాయి, లేడీస్కి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్లస్ ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ సీన్ కానీ, ఇంటర్వెల్ తర్వాత మధురై పోలీస్ స్టేషన్లో సీన్ ఉంటుంది. అసలు ఎవరు కూడా కుర్చీలో కూర్చోరండి, అలా ఉంటుంది. ఇంటర్వెల్ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ సీన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పవన్ కళ్యాణ్ స్వాగ్ అయితే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఆయన వాకింగ్ స్టైల్ కానీ ఆ స్వాగ్ కానీ మళ్ళీ మనకి జానీ సినిమాని గుర్తు చేశారు ఒకసారి. ఎందుకంటే ఒక గన్ మీద జానీ అనే లెటర్స్ కానీ, మళ్ళీ ఒక ఫైట్ సీన్లో తమ్ముళ్ళు లుక్ ఎట్ మై ఫేస్ ఆన్ ద మిర్రర్ ఆ సాంగ్ ఒకటి, మళ్ళీ ఒకసారి ఏంటంటే ఆ ఓల్డ్ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నాము. చాలా చాలా బాగుంది. అసలు ఇంకా పవన్ కళ్యాణ్ లుక్ గురించి చెప్పేది ఏమని చెప్పండి. ఆయన ఎలా ఉన్నా చూస్తామండి. ఆయన బ్లాక్ హెయిర్తో ఉన్నా చూస్తాం, వైట్ హెయిర్తో ఉన్నా చూస్తాం. ఆయన అసలు ఏమి ఎక్సర్సైజ్ చేయకోకుండా లావుగా ఉన్నా చూస్తాం. మాకు పవన్ కళ్యాణ్ అలా స్క్రీన్ మీద కనపడుతుంది. ఓజీ అంటే ఓజాస్ గంభీర కాదు, ఆన్ ద స్క్రీన్, ఆఫ్ ద స్క్రీన్ గ్రేట్ పర్సన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ క్వాలిటీ ఉన్న ఏకైక నాయకుడు మా జన సైనికుడు, మా జనసేన అని మేము జన సైనికులం. ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్. ఎందుకంటే అందరూ 1000 రూపాయల టికెట్ అంటే 1000 రూపాయల టికెట్ ఆయన అమ్ముకోలేదండి. ఆయన చెప్పారా, ఆయన రెమ్యూనరేషనే సినిమా కనుక ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే నిర్మాత ఇబ్బంది పడుతున్నా అంటేనే రిటర్న్ ఇచ్చేస్తాడు. అలాంటి వ్యక్తి నిజంగా 1000 రూపాయల టికెట్లు అమ్ముకోవాల్సి వస్తే సినిమా తీస్తేనే 1000 కోట్లు వస్తుంది. అంత స్టామినా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలకు ఏదైనా చేయాలని చూసాడు, కానీ ప్రజల దగ్గర డబ్బు దోచుకోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కాదు. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా కామెంట్స్ చేయకండి దయచేసి. మనం ఒక కామెంట్ ఎదుటి వాళ్ళు చేశాడు, మా ఒకసారి మీ తల్లిదండ్రులు గుర్తు చేసుకొని పవన్ కళ్యాణ్ ఏదో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఏ పిచ్చి కామెంట్లు పెడతారు, పెట్టేటప్పుడు అదే సోషల్ మీడియాలో. కానీ ఒక్కసారి ఎదుటి వ్యక్తి నిజంగా పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే నేనే సపోర్ట్ చేయనండి. పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉన్నాడు కాబట్టి మనం తలుచుకొని నేను చెబుతున్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు కాబట్టి ఒక్కొక్కడు ఆయన దగ్గర తీసుకుని ఆయన దగ్గర ఎవడన్నా ఒక్కడు నిరూపించండి. మోడీ కానీ చంద్రబాబు కానీ ఎవరన్నా పవన్ కళ్యాణ్ నిజంగా అంత నిజాయితీ పరుడు కాబట్టే ఈరోజు అంతమంది ఫాలోయింగ్ ఉంది. ఇండియా వైజ్గా ఎక్కడైనా క్రేజ్ ఉంది. నిజంగా ₹1 తీసుకున్నాడు అనుకోండి ఎవరంత అభిమానించారు కదా. బీజిఎం తమను ఇంక ఇచ్చి పడేసాడు. ఒక్కటే మేసం తిప్పి చదువుతున్నాడు. ఇదే రివ్యూ. తమన్ బీజిఎం అయితే పవన్ కళ్యాణ్ 100% ఉంటే తమను బ్యాక్గ్రౌండ్తో 1000% తీసుకెళ్ళాడు. అంబటి రాంబాబు లాంటి నేతలు కూడా ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నారు, దాన్ని ఏమంటారు? ఇది అంబటి రాంబాబు ఆంబోతుడండి. ఆడు ఏదైనా చూస్తాడు, అవకాశవాది. ఇప్పుడు ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఫామ్లో ఉన్నాడు, అన్ని బాగుండే కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. మేము గంట లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇంట్రో సీన్లో ఒక 18 years 20 years కుర్రోడిది ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో అకీరానందన్ పెడితే బాగుంటుందని ఆలోచన. కానీ అకీరా డెబ్యూ మూవీ అనేది ఇట్లా ఒక చిన్న క్లిప్పింగ్తో అయితే మేము సాటిస్ఫై అవ్వం కాబట్టి తను డెబ్యూ మూవీ అనేది మంచిగా ప్లాన్ చేస్తారు. అందరూ కూడా హంగ్రీ చీతాస్ అందరికి కూడా ఆకలి ఫుల్గా తీరిపోయింది. ఫుల్ మీల్స్ లాంటి మూవీ చాలా చాలా బాగుంది.